నాశనకాలం అంట వచ్చినప్పుడు 6 నెలల ముందుగానే ప్రకృతి పసిగడుతుందంట. మనకి ఏదైతే నాశనకాలం వస్తుందో 6 నెలల ముందుగానే అంతర్గానం ఆడిస్తుందని అంటారు ఊర్లలో పెద్ద మనుషులు. కాకపోతే 6 నెలలు కాదు కానీ ఒక 2 నెలల ముందుగానే ఆడిస్తున్నట్టు కొడుతుంది ఈ ప్రజాపాలన అని చెప్పుకునే ఈ రేవంత్ రెడ్డి సర్కారు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, అన్న వీడియో చెప్పే ముందల ముచ్చట చెప్పే ముందల ఒకసారిగా వీడియో పెట్టన్న. ఏదిగా ఖమ్మం వీడియో ఉంది కదా, ఇంకా ఖమ్మం వీడియోని జనాలు చూసే ప్రయత్నం చేస్తారు, పెట్టే ప్రయత్నం చేయరు మీరు కూడా. తర్వాత చెప్తాం ముచ్చట. చూసిరు కదా వీడియోని. వాళ్ళంతా అక్కడ ఉన్న మహిళలైనా కానీ లేకపోతే పురుషులైనా కానీ చిన్న చిన్న పిల్లలైనా కానీ ఏమక్కరకు లొల్లి పెడుతురాలు? వాళ్ళకి ఏమన్నా కోట్లు కావాలని అడుగుతురా, బంగారం కావాలని అడుగుతురా, వజ్ర వైడూర్యాలు కావాలి మాకేమైనా భూమి పెట్టని అడుగుతురా, మా ఇండ్లు మాకు ఇయ్యూరి అని అడుగుతురు. మరీ ఇంత అద్రగానంగా తయారైతే టప్పాడైతే చెప్పురిగా. ఎవడైనా ఉరిశిక్ష పైన ఖైదు కన్నా లాస్ట్ ఆఖరి కోరిక ఏముంటుంది నీకు అని అడుగుతారు. అంతకంటే అధ్వానం తయారయ్యారు. మీకు ఒకవేళ అక్కడ కావాల్సి అక్కడ ఉన్న భూములు అవి భూదాన్ భూములే, ఆ 60 ఎకరాల భూమి మీకు 62 ఎకరాల భూమి మీకు కావాలనిపిస్తే ముందుగా నేను నోటీసులు ఇచ్చాలకు మీరు ఇటుకెళ్ళి ఎల్లూరి మీకు వేరే కాడ జాగా చూపిస్తాం, ఆడ ఇల్లు కట్టిస్తాం, మీ అంతలా మీరు పోరని చెప్తే అదో లెక్క. కేవలం మీ స్వార్థాల కోసం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసు, మళ్ళీ పోతే తుమ్మల నాగేశ్వరరావు ఈ నలుగురి స్వార్థాల కోసము 1000 కుటుంబాల నోట్ల మన్ను పోస్తుంది. ఆడోళ్ళని చెప్పరాని చోట్ల దెబ్బలు కొడుతుంది. చూసిరు కదా వీడియోలో. తొడల దాకా దెబ్బలు కొడితే ఎట్టపాడైతారు పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినా కొట్టుకొని కొడుతున్నారు. పోలీసు వాళ్ళని ఏమంటుంది ఇప్పుడు? వాళ్ళు ఉద్యోగస్తులు అయిపోయారు. ఆ ఉద్యోగస్తులు కాస్త కాంగ్రెస్ ఉద్యోగస్తులు అయి రాలు జనాలకు కాకుండా అయిపోయింది. పైన ఉన్న పెద్ద మనుషులు ఏం చెప్తే వీళ్ళకి అదే పని చేయాలి. అంతకు మించింది ఏం చేస్తారు చెప్పు? పోలీసు వాళ్ళని ఎప్పుడైనా పోలీసు ఉద్యోగం చేసుకొని ఇస్తారా? అది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు నచ్చినట్టు చేస్తేనే మీరు పోలీసు వాళ్ళు, ప్రజలకు నచ్చినట్టు చేస్తే మీరు పోలీసు వాళ్ళు కాదని బరాబర్గా చెప్తారు.
అందుకోసమైనా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు. మెలుగుమెట్లే కదా ఊరి పేరు, ఖమ్మం దగ్గర. గింత అద్రగానంగా గింత అన్యాయంగా పేదోళ్ళ పైన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు ఇంకా పేదోళ్ళు ఎంబడి పడితే ఏమొస్తుంది రేవంత్ రెడ్డి గారు? ఏం కట్టుకపోదాం అనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు ఆ పేదోళ్ళ భూములు గుంజుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారా? ఏం సంపాదించుకుందామని, ఏం చేసుకుందామని? ప్రజాపాలన వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బతుకులు మారుతాయి అనుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం అయితే రాలేదు. కేవలం రేవంత్ రెడ్డి రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఇంటుండని మాట్లాడి, ఏది చంద్రబాబు నాయుడు ఏది చెప్తే గదే పరిపాలిస్తున్నాడని ఇది ఒక పేరు వచ్చింది. అది నిజంగానే అని నిరూపించుండు. ఈ ఖమ్మం ముచ్చట్లో ఇంకా పక్క ఓకే అయింది. ఏం చక్కదానని చెప్పు ఇట్లా చేస్తే. మీరు ఏమైనా చేయాలనుకుంటే పేదోళ్ళకు న్యాయం చేసే ఉపాయం చేయాలి. ఆల్రెడీ కోర్టు నుంచి ఆడ తీర్పు ఉన్నాక కూడా అక్కడ ఉన్నోళ్ళకు నీళ్లు, వాళ్ళకి ఏమైనా కరెంటు ఏమైనా కావాలంటే ఇయ్యూరని కోర్టు చెప్తే మొత్తానికి మటగిచ్చినట్టు మొత్తం ఇల్లు మొత్తం లేపేసిరి. రూపాయి పైసా పోగేసుకొని ఇల్లు కట్టుకురు. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎంత లేదన్నా కానీ 20 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండొచ్చు. అది కూడా 20 లక్షల పెట్టి కట్టిన ఆయన కూడా ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నాయన. కానీ మిగతా వాళ్ళంతా 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు గుడిసెలు, లాస్ట్ 10 లక్షలతో ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఉంటారు. చిన్న పిల్లలు వేసుకొని ఎక్కడ పోవాలి? వాళ్ళు ఇప్పుడు కిరాయికి పోవాలంటే ఇప్పటికిప్పుడు గంతమందికి ఇల్లు కిరాయికి దొరుకుతాయా? కనీసం మానవత్వం, కడుపుకు అన్నం తింటోడైతే గట్ట ఏది నిజంగా ఎక్కడ పోతారో ఏం కథ అని ఆలోచిస్తారు. ఈ గడ్డి తినేటికి ఓడి చెప్తాడు చెప్పురిగా. ఈ గడ్డి తింటోలే కదా వీళ్ళు మంత్రులు. మళ్ళీ ఆ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మరి 3 మంత్రులు ఉండి గిదేనా జనాలకు చేసేది? ఏం అడిగిరాలు? మా ఇల్లు మాకే కావాలన్నారు. మంది ఇల్లు మాకు కావాలనలే వాళ్ళు. మేము ఉన్న ఇల్లు మాకే కావాలి, మా ఇల్లు మాకే ఉంచురు అంటే దగ్గర 10-15 వేల మంది పోలీసు వాళ్ళని పెట్టించి మీడియాలను దగ్గర రానియకుండా ఎక్కడోళ్ళు అక్కడ ఆపిచ్చి దౌర్జన్యంగా ఇండ్లు కూలగొట్టి జేసీబీ డోజర్లు పెట్టి ఇండ్లు మొత్తం నాశనం చేసి మీరంతా క్షుణకానందం పొందుతారు తప్పితే అంతకు మించింది ఇంకేమైనా ఉందా? ఆ 60 ఎకరాలు ఉందనుకో సపోజు. ఆ 60 ఎకరాల పుణ్యమాట ఒక 200 కోట్ల రూపాయలు సంపాదిస్తారేమో, లేదు 400 కోట్ల రూపాయలు సంపాదిస్తారేమో. కానీ పేదల ఉసురు తలగదు ఆనుల్లా. మరి ఏంటికి అందమన్నట్టు ఈ 400 కోట్లు వస్తే మాత్రం మీరు ఏమైనా గవర్నమెంట్లో తీసుకొచ్చి చేస్తారా? మీరంతా అది మీ జేబులు నింపుకుంటేందుకే సరిపోకపాయ. గింత అధ్వానంగా తయారై పాడారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోళ్ళ ప్రభుత్వం అని అనుకుంటారు చాలామంది ఊర్లలో పెద్ద మనుషులు. కానీ మరి ఇది ఇందిరమ్మ రాజ్యం లెక్క కొడతలేదు. మరి ఇది కేవలం రేవంత్ రెడ్డి రాజకీయం. రేవంత్ రెడ్డి, పొంగులేటి, మళ్ళీ పోతే బయటి విక్రమార్క, లేదా ఆయన వాళ్ళు తుమ్మల, వీళ్ళందరూ కలిసి చేసిన ముచ్చ సకదనం కాబట్టి ఇది ఇందిరమ్మ రాజ్యం ఎట్టయితే చెప్పురి. ఇందిరమ్మ రాజ్యంలో ఎప్పుడైనా కానీ ఇల్లు దానం చేసింది, భూములు దానం చేసింది. అంతేగాని భూములు గుంజుకోవాలి, ఇల్లు గులగొట్టలే. ఇంత అధ్వానంగా తయారయ్యారంటే మరి రేపటి నాడు జనాలు మరి ఏం చేస్తారు? అందుకోసం ముందుగానే చెప్పిన, మనకు అంతగానం ఆడిస్తేప్పుడు అంటే 6 నెలల ముందుగానే తెలుస్తుందంట మనకు. కాకపోతే వీళ్ళకి 2 నెలల ముందుగానే తెలుస్తుంది అన్నట్లు లెక్క. గిసోంటి చేతలు చేస్తే కేసీఆర్కి పట్టించినాకైతే నీకు కూడా పట్టిస్తారు పక్క. మరి రేవంత్ రెడ్డి సలహా ఇచ్చే సన్నాసి చేసినట్టు నాకైతే తెలియదు. కానీ మరి ఏం ఎక్కడికి ఇస్తారో ఏం కాతునో ఏం అర్థమైతే లేదు ముచ్చట. వాళ్ళకు ఆడికి ఇప్పుడు కూలగొట్టారు. కనీసం పోయి ఆడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి మంత్రులు కూర్చొని మీ అందరు ఇంట్లో అయితే కూలగొట్టాం కదా, అది ఒక రకంగా కూలగొట్టినాం, అవి ప్రభుత్వానికి అక్కర కాబట్టి తీసినాం, మీ అందరికీ మళ్ళీ వేరే జాగాలో ఇల్లు కట్టిస్తాం, కట్టియాలి ఆల్రెడీ ఈ టైం కల్లా కట్టించి ఆడికి పంపించి ఇది కూలగొట్టి చక్కదనం. కానీ ఈడ కూలగొట్టి ఈ అంత నేలమట్టం చేసి వీళ్ళు సామాన్ ఏడబెట్టుకోవాలి. ఒక్కొక్కరు చెట్ల కిందనే బుడబుడ్డ పిల్లలు వేసుకొని ఉయ్యాలు వేసుకొని ఉప్పుకుంట 3-4 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఈ దోమలకు ఎండకు ఉంటారు చెప్పురాడ. గింత అధ్వానంగా ఏ టెర్రరిస్ట్ కూడా చేయకుండొచ్చు. టెర్రరిస్టులన్నా జరిసేపు ఒక 10 నిమిషాలు ఓపిక పడతారేమో. కానీ అంతకంటే అధ్వానంగా తయారయ్యారు. మరి ఏం కట్టుకపోదాం అనుకుంటారు? ఈ ప్రజాపాలన అని పేరు చెప్పుకొని ఏం కట్టుకపోతారు చెప్పురు మీరు? గింత అధ్వానం ఉంటుంది ప్రజలారా. ఖమ్మంలో ఎంతసేపటికి 62 ఎకరాల భూమిని గుంజుదామని ఆలోచనతోటి మీకు 62 ఎకరాల భూమి కావాలనుకుంటే ముందుగానే వాళ్ళకి చెప్పి మాకు ఈ భూమి గవర్నమెంట్ అంటే ఇలా సొమ్మేం కాదు, ఇలా అబ్బ సొమ్మేం కాదు, అది కూడా ప్రజలది అన్నట్టే. ఒకవేళ ఆడ ఏమన్నా మీరు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా బిల్డింగ్లా లేకపోతే ఇంకేమైనా ఆఫీసులు కట్టుకుంటే బుద్ధి ఉంటే ముందుగానే చెప్పి ఆ ఇళ్ళకు మళ్ళీ వాళ్ళకు వేరే కాడ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కట్టించి వాళ్ళకి తోలితే ఏమైనా చేసే చక్కదనం. కానీ ఉత్తపుణ్యానికి మాకు నచ్చినట్టు చేస్తాం, అధికారం మా చేతులు ఉంది, పోలీసు వాళ్ళు మా చేతిలో ఉన్నారు, రాజు నా చేతిలో ఉండి, మంత్రి నా చేతిలో ఉండి, ఎట్ట కొట్టన్నట్టు మీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతే వీళ్ళ దగ్గర కూడా ఆయుధం అనేది ఒకటి ఉన్నది. ప్రతి పేదోని దగ్గర ఒక ఆయుధం అనేది ఒకటి ఉన్నది. ఆ ఆయుధం ఏంది? ఓటు. రేపు ఓటేసిన నాడు కూడా వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకొని ఓటేసిరనుకో రేపటి నాడు కేసీఆర్కి పట్టిన కతే మీకు పట్టదా?
ఎంతసేపటికి పేదోళ్ళ నెత్తిన చేయి పెడదామనే రాజకీయ నాయకుడు ఉన్నాడు ఈ భారతదేశంలో. కానీ పేదోళ్లకు న్యాయం చేద్దామనే నాయకుడు ఒక్కడు కూడా వస్తలేడు, పాడైపోను. ఏదైనా గాడినో ఈయనో పుట్టుకొచ్చినా కానీ ఈ లంగా దొంగలు ఎమ్మడబట్టి అందరి సోపతి బట్టి ఆడు కూడా ఆగమవుతుంది. కానీ పేదోళ్ళ నాయకుడు ఒక్కడన్నా వచ్చి పాడైతలేడు ఎందుకు? ఈ ప్రతిపక్ష పోళ్ళు మరి వీళ్ళు కూడా పోయాడు గట్టిగా కూర్చోలే కదా. ఈ ప్రతిపక్ష పోడు కూర్చోడు, అధికార పక్ష పోడు గుందిక్కపోతూనే ఉంటాడు. మొత్తాన్ని మాత్రం జనాలు లాగం చేసి ఏడికి వస్తే ఆడికి ఏళంగా పడితే ఆడంగా పొట్టు పొట్టు పొల్లు పొల్లు ఆడోళ్ళ చిన్నపిల్లలా లేకపోతే ముసలోళ్ళ ముత్తుకోళ్ళ ఇవన్నీ ఏమి లేవు. ఆ నుంచి వెళ్ళాలని వాళ్ళు వెళ్ళమని వీళ్ళు. ఆ వీడియోలో క్లియర్గా చూసిరు కదా. గంత అధ్వానంగా తయారయ్యారంటే రేపటి నాడు మాత్రం జనాలు కనుక కళ్ళు తెరిచి అవసరం మాకు ఈ పరిపాలన అని అనుకుంటే ఆయన మీరంతా ఎడముంటారు మరిగా.